వాటర్ తెచ్చాడు, తాత పూరి తెచ్చాడు. చెప్పు ఇంకా. నచ్చిందా కొత్తపట్నం? ఎట్లా ఉంది ఊరు? తాత ఏం తెచ్చాడు? అన్నీ తెచ్చాడు. ఎలా ఉంది టేస్ట్? ఇక్కడైతే నానైతే టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు. ఇవన్నీ సాంబార్, ఇడ్లీ, ఆనియన్స్ దోశ, ఒక్కొక్క రకం అయితే టిఫిన్ అయితే చెప్పారనమాట. ఆనియన్స్ దోశ, పూరి అన్నీ అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే జున్ను అయితే చేస్తుంది అనమాట. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. మేమేంటంటే టిఫిన్ అది చేసేసి ఇంకా నాతో పాటు తోటలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. తోటలో ఏంటంటే కొబ్బరికాయలు తీస్తున్నారంట. ఇంకా అదిగాక అమ్మ వాళ్ళు కోళ్ళ ఫారం కూడా పెట్టారు, చూద్దామని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే ఇంకా అమ్మ వంటకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటుంది. మేము ఆల్రెడీ టిఫిన్ చేసేసాం కాబట్టి ఇంకా వంట అది అమ్మ చేసుకుంటానంది. మేము ఊరికి వచ్చామంటే ఇంకా అసలు వంట దగ్గరికి మమ్మల్ని అస్సలు రానిదనమాట. వంటే కాదు ఏ పని కూడా చేయలేదు. ఎందుకులే మీరు చేసుకుంటారు కదా, అక్కడ నేను ఇక్కడ చేస్తానని చెప్పి మమ్మల్ని అయితే అసలు ఏ పని చేయలేదు. మొత్తం మా అమ్మే చేసుకుంటుంది. మా అక్క కానీ నేను కానీ ఇద్దరం వెళ్ళినా కానీ అటు పుల్ల తీసి ఇటు పుల్ల పెట్టమన్నమాట. తినటం, పనుకోవడం, లేదా నాన్నతో కలిసి ఇట్లా తోటలోకి రావడం, ఇట్లా బయటికి వెళ్ళడం ఇలాంటివి చేస్తాము. ఇంక ఇక్కడైతే తోటలోకి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గోంగూర అయితే వేసారండి. ప్రజెంట్ వేరుశనగ వేస్తారు. అదేవిధంగా అటు సైడ్ మొత్తం ఇసుక పొలాలు కాబట్టి అన్నీ అయితే పండుతాయి. అంటే నీ దగ్గర పడతాయా? చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు అట్లా ఉన్నాయి చెట్టుకి. మనం ఇట్లా ఉన్నట్టుగా ఎప్పుడు చూసుండము. ఇంకా ముందుకెళ్ళేకుంది. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా గుత్తులుగా ఉన్నాయో? చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయో? ఇట్లా ఎన్నో గుత్తులు ఉంటాయి ఫ్రెండ్స్. మనకి వెళ్ళే కుంది కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తీస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మ వాళ్ళ తోటకు వచ్చాం. ఇదిగోండి మొత్తం చెట్లే. ఇప్పుడైతే మేము కొబ్బరి బోండం కోసం వచ్చాము. కోకోనట్ ఇక్కడైతే ఏంటంటే కొబ్బరికాయలు అయితే మొత్తం తీసేశారనమాట. ఏంటంటే రోజుకి 1000 కాయలు అట్లా తీస్తున్నారంట. రోజు మార్చి రోజు 1000, 2000 అట్లా తీస్తున్నారు. ఇక్కడ వచ్చి ఏంటంటే కాయలు తీసేసి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చాము. నానేంటంటే ఇంకా టిఫిన్ కూడా నానే తీసుకురావాలి. ఇంక వీళ్ళకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చాము. వాళ్ళు ఒక పక్క తింటుంటారులే అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ చెట్లు చూడండి ఫ్రెండ్స్, పిల్లలతో ఎట్లా ఆడుకుంటున్నారో. ఈరోజు మొత్తం తాగుతావా? ఇక్కడ ఏంటంటే న్యాచురల్గానే వాయిస్ బాగుంది. ఇంకా పిల్లలతో బాగా వాయిస్ చక్కగా మాట్లాడుతున్నారని చెప్పి నేను వాయిస్ ఓవర్ కూడా చాలా తక్కువే ఇచ్చాను. ఇంకా మా వారు నేనైతే ఇక్కడ పోటీలు అయితే పెట్టుకుంటున్నాము. ఒక గెల ఎవరైతే లేపుతారు అంటే పైకి లేపుతారని చెప్పి మా వారైతే ఇది నా వల్ల అయితే అయ్యే పని కాదని చెప్పి అంటున్నారనమాట. నేనైతే లేపాను. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నానైతే అందరికీ కొబ్బరికాయలు అయితే కొట్టిస్తున్నారండి. ఇంకా మా చిన్న ఇంకా అక్కడ పొలంలో ఆ టైంలో కావాలంట. పట్టుకెళ్దాంలే ఇంకా అక్క తాగిద్దని చెప్పి అనుకున్నాం అనమాట. మా చిన్న బాబుకి ఇంట్రెస్ట్ అనమాట. ఆడుకోవడం దగ్గర నుంచి కొత్తగా ఏమన్నా ఫుడ్ ఐటెం ట్రై చేయడం వరకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సూపర్ ఉన్నాయా? ఎట్లాగున్నాయి కుక్కు? బాగున్నాయా? జీతో ఇక తాగిస్తారా?
కిట్టి కూడా తాగేటప్పుడు తీస్తాం. ఇది నాకు ఇట్లా తాగుతున్నారు. ఇట్లా తాగాలి, ఒక డ్రాప్ పడకుండా. డ్రాప్ పడినా నీకు కనిపించదు. అదిగో తాగిచ్చి మమ్మీ నాకు మమ్మీ పట్టుకోలే మమ్మీ స్టిక్ లేదు. స్టిక్ ఉంటే వేడ సతీష్ నువ్వు తాగడం రాకొచ్చు. నువ్వు కూడా కూర్చుందా గట్టగా బాబీ వాళ్ళు చూడు. స్లోగా నిదానంగా తాగు. బాగున్నాయా? సాల్ట్గా లేవా? కాదు చిన్నకాయలు సాల్ట్గా. చెట్టు మొత్తం తడుచుకున్నా. బేబీ వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్నాం. ఏంటి చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మలు కట్టి ఆగండి. ఇదిగో తోటకొచ్చాం కదా, ఎలా ఉంది? ఎలా ఉంది కుక్కో? సూపర్ కుక్కో జీతు సతీష్ తోటకొచ్చి ఏమి నేర్చుకున్నావు? కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు ఎట్ట కొట్టాలో నేర్చుకున్నావా? నువ్వేమి నేర్చుకున్నావు? ఎట్ట తాగాలో నేర్చుకున్నావు. నీట్గా తోటలోకి వచ్చి ఏమి నేర్చుకున్నావు? అయితే నానైతే ఇంకా నాన్న అమ్మ కలిసి కోళ్ళ ఫారం లాగా పెట్టారు. కోళ్ళు అయితే చాలానే తీసుకొచ్చి వేసారు. ఫారం అంటే ఇదే కదా, అన్ని రకాల కోళ్ళని అయితే తీసుకొచ్చారు. ఇవి వచ్చి ఏంటంటే ఇంకా డైలీ వీటికి ఫుడ్ అది పెట్టడం, వీళ్ళ కోసము ఇంకా వీటికి మేత అది పెట్టడం అయితే తీసుకొచ్చారండి. ఇంక ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ బయటకు అవి వెళ్ళడానికి అవకాశం ఉండదు. తోట చుట్టూరు సర్కిల్ లాగా అన్నీ కట్టేసి ఉంటాయి. ఇవి ఎక్కడికి వెళ్ళడానికి కాదు అది అమ్మను నేను ఎన్ని పిల్లలు చెప్పాలి.
చూడండి అన్ని రకాల కోడులను అయితే నాన్న వాళ్ళు అయితే ఇక్కడ కోళ్ళ ఫారం లాగా అయితే పెట్టి ఇవన్నీ అయితే పెంచుతున్నారండి. ఇవైతే కాస్ట్ వచ్చి ఈ పెద్దదాన్ని అయితే 7,000కి అడిగారంట. ఈ పెద్దదాన్ని అయితే 10,000 దాకా చెప్పారంట. కానీ 9,000 ఇస్తామన్నారని చెప్పి అమ్మోళ్ళు అయితే ఇవ్వలేదంట. చూడండి అన్ని రకాల కోళ్ళని అయితే పెంచుతున్నారు. కొత్తగా అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా బయటకి అయితే చాలా అయితే వెళ్ళినాయండి, చాలా అయితే ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే అమ్మ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కోళ్ళ ఫారం లాగా పెడదామని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నారు. చాలా అయితే ఉన్నాయి. అన్నీ ఏంటంటే ఇది ఆ పిల్ల 1,500 కొనుక్కొచ్చింది. ఇది వంట కలిసి 1,500 అట్లా తెల్ల పిల్ల అట్లా అమ్మలేకపోతే ఆ రేట్ ఇస్తుంది నాకు. అయ్యో ఊళ్ళో ఉన్నాయా? రెండు కట్టిన కొనేసేసి దానికి కాదండి, పొలంలో పెట్టాలా? మీకు ఇంటికి ఎందుకో ఇంకా సరే నువ్వు వాడు, నేను పెడతా. నువ్వు వాడు కనిపించింది. కొబ్బరికాయలు తీసుకో, సతీష్ కొబ్బరికాయలు తీసుకో. ఇక్కడ ఏం చేస్తున్నా? జున్ను చేస్తున్నా. స్పెషల్ చేసి ఏం చేసావు చెప్పవా? వైట్ రైస్, పులిహోర, వట్టిపప్పు, వంకాయ జీడిపప్పు కర్రీ. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. చిక్కుడుకాయ టమాటా. అక్క అయితే జున్ను కట్ చేస్తుంది. ఇక్కడైతే భోజనాలు అమ్మో పడిపోతా. బాగా ప్లేట్లో లాక్కో. నువ్వు జరగాల. పాడు పాడు. అందరం కూర్చొని హ్యాపీగా అయితే భోజనం అయితే చేసేస్తున్నాము. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా అయితే కుదిరినాయి అనమాట. అమ్మ ఏంటంటే మామూలుగానే కర్రీస్ అనేవి చాలా బాగా చేస్తుంది. అందులో కొంచెం కార్తీక మాసంలోనే ఉన్నాం కాబట్టి ఇంకా అన్నీ వెజ్జెసే చేసింది. నాన్ వెజ్ అయితే ఎవరు తినమన్నమాట, అక్క కానీ మేము కానీ. ఇక్కడైతే అందరం అయితే తినేస్తున్నాం అనమాట. ఇంక ముందైతే ఇంకా వీళ్ళకైతే పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇంకా అక్క అమ్మ అందరం తిందాం అనుకున్నాము. ఏంటంటే ఇంకా అక్క వాళ్ళు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరేస్తున్నారనమాట. ఇంకా తోట నుంచి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసేసి బయలుదేరదాం అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం మంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీగా అయితే ఇంటికైతే వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇక్కడైతే జున్ను అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అక్క ఏంటంటే 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చింది అనమాట జున్ను పాలు. ఒక బాటిల్ అయితే అమ్మ అయితే చేసేసింది, ఒక బాటిల్ అయితే నేనైతే ఊరికైతే తీసుకెళ్తానని చెప్పి నేను ఒక బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. జున్ను అయితే టేస్ట్ చాలా
జున్ను చేసే వీడియో కూడా తీసాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే ఈజీగా అయితే అమ్మ అయితే చేసేసింది. అమ్మ 2 రకాలుగా అయితే చేస్తుంది అనమాట. అంటే జున్ను ఉట్టిగా పాలు పెట్టేసేసి చేస్తుంది. దాంట్లో మనం షుగర్ వేసుకొని తినాలి. అదేవిధంగా అన్నీ కలిపేసి కుక్కర్లో అయితే పెడుతుంది అనమాట. అదొక రకంగా అయితే చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడైతే మా పెద్ద బాబుకి కలిపి తినిపించడమే అలవాటు. ఓన్గా తినడానికి ట్రై చేస్తాడు కానీ అసలు తినలేడనమాట. ఆవాలు జీలకర్ర ఇలాంటివి కనిపిస్తే అస్సలు తినడనమాట. ఇంక నేనే ఇక్కడ కూర్చొని నేనే పెట్టేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం అలవాటు చేయాలి. స్కూల్కి వెళ్ళడం, అదేవిధంగా బయటికి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా అందరితో కలిసి తినడానికి టైమింగ్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే జున్ను అయితే తినేస్తున్నాను. అంత ఇష్టం అనమాట జున్ను అంటే. ఇంక ఇక్కడైతే మా వాడైతే ఆవాలు జీలకర్ర అవి అయితే ఏరమని చెప్తున్నాడు అనమాట. అయితే కూర్చొని ఏరుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్లా కలిసి హ్యాపీగా కూర్చొని తినడము. కాకపోతే ఏంటంటే మేము ఒక్కరోజే ఉన్నట్టు అనిపించింది. వెళ్ళడం ఒకరోజు మ్యారేజ్కి వెళ్ళాము. ఆ రోజే ఇంకా మూవీకి వెళ్ళేసి తర్వాత రోజు ఏంటంటే ఇంకా సండే రోజు ఇంకా తోటకి వెళ్ళాము. తోట నుంచి ఇంకా ఇంటికి రావడము, ఇంకా భోజనం చేసుకోవడం, బయలుదేరడం. మధ్యలో గ్యాప్ ఎక్కడా లేదనమాట. మొన్న వర్షాలకైతే మా ఊర్లో ఇట్లా అయితే మునిగిపోయింది. చాలా బాధ అనిపించింది. ఇదంతా ఉప్పు కొటారులండి. చాలా అంతా వాటర్ అయితే వచ్చేసినాయి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బేబీ లవ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఊరికైతే బయలుదేరేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.